జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండలం పెద్ద దన్వాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇథనాల్ ఫ్యాక్టరీ వద్ద పనులు ప్రారంభించడంతో అలజడి నెలకొంది. పనులు నిలిపివేస్తామని చెప్పిన ప్రభుత్వం కంపెనీ పనులు ప్రారంభిస్తున్నా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ ప్రాంతాల్లో వాహనాలు, షెడ్లను ప్రజలు తగలబెట్టారు. ఇథనాల్ ఫ్యాక్టరీని 10 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పనులను అడ్డుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో భారీగా పోలీసులు మోహరించారు. ఇక ప్రజల ఆందోళనకు ఇప్పటికే బీఆర్ఎస్ మద్దతుగా ప్రకటించగా బీఆర్ఎస్ నాయకులు పల్లయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండలం పెద్ద దన్వాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇథనాల్ ఫ్యాక్టరీ వద్ద పనులు ప్రారంభించడంతో అలజడి నెలకొంది. పనులు నిలిపివేస్తామని చెప్పిన ప్రభుత్వం కంపెనీ పనులు ప్రారంభిస్తున్నా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కంపెనీ ప్రాంతాల్లో వాహనాలు, షెడ్లు ప్రజలు తగలబెట్టారు. ఇథనాల్ ఫ్యాక్టరీని 10 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పనులను అడ్డుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో భారీగా పోలీసులు మోహరించారు. ఇక ప్రజల ఆందోళనకు ఇప్పటికే బీఆర్ఎస్ మద్దతు ప్రకటించగా బీఆర్ఎస్ నాయకులు పల్లయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, ముఖ్యంగా 10 గ్రామాల ప్రజలు ఏమంటున్నారు, వారి భవిష్యత్ కార్యాచరణ ఏంటి, దీనికి సంబంధించి మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిఖత్, రాజోలి మండలం పెద్దదన్వాడ గ్రామంలో ఇథనాల్ కంపెనీ చిచ్చుపెట్టింది. చుట్టుపక్కల 10 గ్రామాల ప్రజలు ఆ కంపెనీ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత 6 నెలల నుంచి కూడా ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. దాదాపుగా 3 నెలల పాటు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో వారు ఆందోళనలు చేశారు. ఆందోళనలు చేసేటటువంటి క్రమంలో ఎంపీ, ఎమ్మెల్యేనుతో పాటు ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబును కూడా కలిసి వినతి పత్రం అందజేశారు. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ కంపెనీ ఏర్పాటు చేయొద్దు, ఆ ఏర్పాటు చేస్తే చావనైనా చస్తాం, కానీ కంపెనీ ఏర్పాటును మాత్రం అడ్డుకుంటామని చెప్పి వారంతా కూడా తేల్చి చెప్పారు. అయితే నిన్న మరోసారి కంపెనీ ఏర్పాటుకు యాజమాన్యం అక్కడ లేబర్ ఉండడానికి కొన్ని కంటైనర్లు తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసింది. దీన్ని గమనించినటువంటి స్థానికులు నిన్నే అక్కడ కూర్చొని కొంత ఆందోళన చేశారు. అయితే ఇవాళ పెద్ద ఎత్తున అక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. అక్కడికి పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. అక్కడికి వచ్చినటువంటి ప్రజలంతా కూడా కంపెనీ ఏర్పాటు చేసినటువంటి స్థలంలో షెడ్డు, బోరు, వాహనాలన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. కంటైనర్ ని తగలబెట్టారు. ఆ యాజమాన్యము గత 3 నెలల నుంచి కామ్గా ఉండి మరోసారి కంపెనీని ఏర్పాటు దిశగా ముందుకు వెళ్తుండడంతో ఈ కంపెనీ మీద ప్రజలు ఆగ్రహానికి కారణమైంది. పిల్ల పాపలతోటి పెద్ద చిన్న అనేటటువంటి తేడా లేకుండా ఆ చుట్టుపక్కల 10 గ్రామాలకు సంబంధించినటువంటి దాదాపు 3-4 వేల మంది ప్రజలు అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు వారికి మధ్య తోపులాట జరిగింది. తోపులాట జరిగినటువంటి సందర్భంలో ఒక మహిళకు స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. అయితే గత 6 నెలల క్రితము ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి హామీ వచ్చింది. కంపెనీ ఏర్పాటును ఎట్టి పరిస్థితుల్లో చేపట్టబోమని చెప్పి ఇటు కలెక్టర్ కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు, మంత్రితో పాటు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. అలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సంపత్ నేతృత్వంలో వీరంతా కూడా ప్రజాప్రతినిధులు కలిసి వినతి పత్రం అందించినటువంటి సందర్భంలో కంపెనీని ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయబోమని చెప్పారు. కానీ కంపెనీ యాజమాన్యం మాత్రం కంపెనీ ఏర్పాటు దిశగానే ముందుకెళ్తుండటంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం నెలకొంది. అయితే ఇథనాల్ కంపెనీకి సంబంధించి గాయత్రి
రెన్యూవల్ ఫ్యూయల్స్ ఇథనాల్ పేరుతోటి 29 ఎకరాల్లో 189 కోట్ల రూపాయలతో కంపెనీ ఏర్పాటు చేయాలని నిర్ణయించి కంపెనీ యాజమాన్యం అక్కడ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి భూమిని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసినటువంటి సందర్భంలో అక్కడ కంపెనీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఎవరికి సమాచారం ఇవ్వలేదు. ఇటు గ్రామ పంచాయతీకి సంబంధించి కావచ్చు, అక్కడ ఎటువంటి ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరగలేదు. అత్యధికంగా కాలుష్యాన్ని వెదజల్లేటటువంటి కంపెనీ ఏర్పాటు చేసేటటువంటి సందర్భంలో ఖచ్చితంగా గ్రామ సభలు నిర్వహించాల్సి ఉంటుంది, ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సి ఉంటుంది. కానీ అటువంటి ఏ కార్యక్రమం కూడా చేపట్టకుండానే కంపెనీ యాజమాన్యం అక్కడ కంపెనీ ఏర్పాటుకి ముందుకెళ్తుంది. కంపెనీ ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల 10 గ్రామాలు ఎఫెక్ట్ అవుతాయి, భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం అవుతాయి. పక్కనే తుంగభద్ర నది ఉంటుంది. కంపెనీ నుంచి వచ్చినటువంటి వేస్టేజ్ ని తుంగభద్ర నదిలో వదులుతారు. నదీ జలాలు కూడా కలుషితం అవుతాయి. పెద్ద ఎత్తున పర్యావరణ విధ్వంసం జరిగేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రజలు కంపెనీ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అక్కడ పచ్చని పంటలు, వాణిజ్య పంటలు పండుతాయి. ఈ కంపెనీ ఏర్పాటు చేస్తే కలుషితమయ్యి, జలాలు కలుషితమయ్యి అక్కడ బతుకుదెరువు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆ తుంగభద్ర ముంపుకు సంబంధించి కూడా ఈ కంపెనీ ఏర్పాటు చేసేటువంటి స్థలం పక్కనే దాదాపుగా 15 ఎకరాలు అక్కడ ఉన్నటువంటి దళితులకు కేటాయించారు. ఈ విధంగా పూర్తిగా పర్యావరణ విధ్వంసం జరిగేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడి ప్రజలు దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో కూడా రిలే నిరాహార దీక్షలు చేశారు. దాదాపు 2 నెలల పాటు రిలే నిరాహార దీక్షలు చేసి కంపెనీ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ సందర్భంలోనే కంపెనీని ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయమని ప్రభుత్వము కలెక్టర్ నుంచి స్పష్టమైనటువంటి హామీ వచ్చిన నేపథ్యంలోనే ఆ రిలే నిరాహార దీక్షలు విరమించారు. 3 నెలల గ్యాప్ తర్వాత మరోసారి యాజమాన్యం ఆ దిశగా అడుగులు వేయడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కంపెనీ ఏర్పాటును అడ్డుకుంటామని చెప్పి ప్రజలు తేల్చి చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.